ప్రపంచం మొత్తం ఎదురుచూసిన సినిమా. జేమ్స్ కామెరూన్ మళ్లీ ఒకసారి సినిమా అనే మాటకి కొత్త అర్థమిచ్చాడు. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ నిజంగా విజువల్ వండర్ ఏనా, లేదా కేవలం హైప్ మాత్రమేనా? ఈ రివ్యూలో ఫేక్ హైప్ లేకుండా సూటిగా సినిమా ఎలా ఉందో చూద్దాం. ముందుగా మూవీ యొక్క బేసిక్ స్టోరీలను చూసుకుంటే, అవతార్ మొదటి భాగంలో అడవులు, రెండో భాగంలో సముద్రాలు, ఇప్పుడు మూడో భాగంలో అగ్నితత్వంతో కొత్త తెగ యాష్ పీపుల్ కథలోకి ఎంటరవుతుంది. పండోర గ్రహంలో జేక్ సల్లీ తన కుటుంబంతో సముద్ర జాతులతో జీవితం గడుపుతుంటాడు. కాని కుటుంబంలోనే ఎమోషనల్ గ్యాప్, పాత శత్రువు క్వారిచ్ పగ. ఈసారి అతనికి తోడుగా వరాంగ్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ కొత్త ముప్పుల మధ్య జేక్ సల్లీ కుటుంబం ఎలా నిలబడింది? అదే మిగతా కథ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. జేమ్స్ కామెరూన్ అంటే విజువల్స్లో రాజు. పండోర గ్రహం కళ్లముందు నిజంగా ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. యాష్ పీపుల్ కాన్సెప్ట్ ఫైర్ విజువల్స్, మ్యాసివ్ యాక్షన్ బ్లాక్స్, ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్. వరాంగ్ క్యారెక్టర్ సినిమాకు కొత్త ఎనర్జీ తీసుకొచ్చింది. ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని చోట్ల బాగా వర్కవుతాయి. శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, సిగోర్నీ వీవర్ అందరూ తమ పాత్రల్లో జీవించారు. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. అయితే ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ రన్ టైం. 3 గంటలకి పైగా నడవడం వల్ల సెకండాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముందరి భాగాలు చూడని వాళ్లకు కొన్ని క్యారెక్టర్స్ కన్ఫ్యూజన్ కలిగిస్తాయి. క్వారిచ్ స్పైడర్ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. టెక్నికల్గా ఈ సినిమా పర్ఫెక్షన్. విఎఫ్ఎక్స్, 3D అనుభూతి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, ప్రతి డిపార్ట్మెంట్ వరల్డ్ క్లాస్. ఇది నిజంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. సో ఫైనల్గా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ స్టోరీ కోసం కాదు, విజువల్ అనుభూతి కోసం చూడాలి. స్లో నేరేషన్ మీకు ఇబ్బంది కాకపోతే ఈ సినిమా థియేటర్లో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అవతార్ ఫ్యాన్స్కి అయితే మస్ట్ వాచ్. మీకు అవతార్ 3 ఎలా అనిపించింది? విజువల్స్ కోసమైనా థియేటర్కు వెళతారా, లేక స్లో నేరేషన్ మీకు ఇబ్బందిగా అనిపించిందా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.